ఆలోచన శక్తి లలిత్ కుమార్ కౌంటర్ ఏదో వేసాడు నా మీద, కాస్త చూద్దాం, మనం కూడా మాట్లాడదాం. ఈ సాయిబాబా ఎపిసోడ్ లో చిన్న గందరగోళం క్రియేట్ చేయడానికి ఒక కొత్త క్యారెక్టర్ వచ్చింది. నిన్న మొన్నటి దాకా మన తాను ముక్కే, ఇంకా చెప్పాలి అంటే మాకంటే మీ ముక్కే, 100% మీ ముక్కే, మీ తాను ముక్కే. మీ అబద్ధాలు, కెమెరా ముందు మీ బతుకు, కెమెరా వెనక మీ బతుకు, మీ ఓవర్ యాక్షన్, మీ డబుల్ గేమ్స్ మొత్తం కంప్లీట్గా కూలంకషంగా అర్థమైన తర్వాత మీ తానులో నుండి బయటకు వచ్చాను నేను. తప్పు చేయడం ఎప్పుడు గొప్ప కాదు, ఆ తప్పు తెలుసుకొని పక్కకు రావడము, ధర్మం పక్కన నిలబెట్టడము ఎప్పుడో గొప్ప అవుతుంది. మీ తాను ముక్కనే 100%. నువ్వు రత్నాల వ్యాపారాన్ని బెదిరించి బ్లాక్మెయిల్ చేసి 60 లక్షలు ఇవ్వు అది ఇదని డిమాండ్ చేసి కొంత ఆల్రెడీ పుచ్చుకొని ఇంకా డిమాండ్ చేస్తే నడి రోడ్డు మీద అడ్డంగా పోలీసులు దొరికావు చూడు. ఇంత పెద్ద వీడియో బయటకు వచ్చిన తర్వాత కూడా లలిత్ కుమార్ అప్పుడు కూడా ఏదో పొరపాటు జరుగుతుందిలే అని నిన్ను గుడ్డిగా నమ్మి నీ గురించి సపోర్ట్గా ఈరోజు ఏ వైష్ణవులు నువ్వు కావాలని లాగుతున్నావో ఆ వైష్ణవ పెద్దలను కూడా తీసుకొచ్చి లైవ్ పెట్టిన దాన్ని నేను. అప్పుడు ఎంతమంది ఫోన్ చేశారో తెలుసా? హిందుత్వం కోసం పనిచేస్తూనే నీ ఆగడాలు సహించలేక నీకు దండం పెట్టి బయటకు వచ్చిన వాళ్ళు ఉన్నారు, నిన్ను చీకొట్టి బయటకు వచ్చిన వాళ్ళు చాలామంది ఉన్నారు. వాళ్ళందరూ నాకు ఫోన్లు చేసి వద్దమ్మా నీకు తెలియదు, నువ్వు నమ్మొద్దు, తర్వాత నీకే అర్థమవుతుంది అని చెప్పినా కూడా వాళ్ళ మాటలు వినకుండా ఒకళ్ళు ఎదిగితే ఇలాగే మాట్లాడతారులే, మనం సపోర్ట్ చేయకపోతే ఎట్లా అని పెద్దల మాటలు కూడా నేను తిరస్కరించి ఆ రోజు నీ కోసం సపోర్ట్ చేసి వీడియో చేసేటప్పుడు నీ తానులో మొక్కనే నేను. పెద్దలప్పుడు చెప్పినప్పుడు నాకు రుచించలే, తర్వాత కదా తెలిసింది, తెలుసుకున్నా కదా అనుభవం వచ్చేది ఎవరికైనా. కాబట్టి ఒకప్పుడు నీ తానులో మొక్కనే మీ అబద్ధాలు మీ నాటకాలు తెలిసిన తర్వాత బయటకు వచ్చా. లెట్స్ కంటిన్యూ. ఇంకా చెప్పాలి అంటే మాకంటే ముందే సాయి మీద కొన్ని వీడియోస్ చేసి ఈ రోజు ఒక కేసు పడేపటికి కాంప్రమైజ్ అయిపోయింది. అంటే ఎప్పుడు ఏ టాపిక్ మీద వీడియో చేయాలి, ఎప్పుడు ఆ టాపిక్ లోంచి విత్డ్రా అవ్వాలి, ఏ విషయంలో కేసులను ఎదుర్కోవటానికి సిద్ధపడాలి, ఏ విషయంలో వెనకడుగు వేయాలి అనే వ్యక్తిగత స్వేచ్ఛ ఆవిడకి ఎప్పుడు ఉంటుంది. తన ఇష్టం వచ్చినట్టు వెళ్ళొచ్చు, కానీ తను ఏ కారణంగా వెళ్ళింది అనేది చాలా ఇంపార్టెంట్. నేను చెప్తా ఏ కారణంగా వెళ్ళానంటే ఎక్కడ దాపరికం లేదు. వీళ్ళు యూట్యూబ్లోకి వచ్చి 10 సంవత్సరాలు అయింది. నిద్రపోతున్నారా? సాయిబాబా అవైదికము, సాయిబాబా వలన మన హిందువులకి అనర్థాలు జరుగుతున్నాయి, సాయిబాబా శేషవాహనం మీద పెట్టి సాయిబాబా కాళ్ళ దగ్గర తాబేలను పెట్టి కృష్ణుడు వేషం వేసి శివలింగాలు పెట్టి ఇవన్నీ ఎప్పటి నుంచో జరుగుతున్నాయి. ఈ 2 నెలల నుండి కేసులు పడ్డా కాదు కదా. అయినా సరే వీళ్ళు పట్టించుకోకుండా నిద్రపోయారా? ఎప్పుడు వీళ్ళు సాయిబాబా మీద వీడియోలు ఉధృతం చేశారు, కేసులు పడ్డాక మా మీద కేసులు పెడతారా అని ఈగో హర్ట్ అయ్యి ఇంకా గొడవలు చేస్తారు ధర్మం కోసము. లేదా ఇది వైదికం కాదు, హిందుత్వానికి ప్రమాదం అనుకుంటే 10 ఏళ్ల నుంచి వీళ్ళు ఏం చేస్తున్నారు? నేను యూట్యూబ్లోకి వచ్చిన కొత్తలోనే చేశానండి, సాయిబాబా మీద వీడియోలు చేశాను. అసలు ఫస్ట్ సాయిబాబా మీద వీడియోలు చేసింది వీళ్ళు కాదు, నేనే చేశాను. స్పష్టంగా చెప్పాను కదా. 2024 వరకు కూడా అడపదడప వీడియోస్ చేస్తూ ఉండేదాన్ని. ఆర్ఎస్ఎస్ వాళ్ళు, రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ ఏదైతుందో సంఘ వాళ్ళే నాకు చెప్పారు, ఇంకొద్దమ్మా చెయ్యకు, దాని వలన కొంచెం ఏదైనా ప్రాబ్లమేటిక్గా అనిపిస్తే సర్దుకునే విషయాలే కానీ తీసేయాల్సిన విషయం కాదు. కొంతవరకు మత మార్పిడులు అవే వచ్చినప్పుడు ఆగాయి, కొంతవరకు బెనిఫిటే కదా అని చెప్పారు. నేను ఏదో సాయిబాబాకి 100% సనాతనం హిందుత్వం అని నేను మాట్లాడలేదు. రెండోది సాయిబాబా విషయం నేను ఆధ్యాత్మికంగా తీసుకోలేదు, ఇది సామాజిక పరంగా హిందూ ఐక్యత కోసం మాట్లాడుతున్నాను. సాయి మతం అనేది లేదు. సాయి మతం అనేది ఉందా అండి? గవర్నమెంట్ ఏమైనా సాయి మతం అనేసి ఇండియన్ గవర్నమెంట్ ప్రకటించిందా? ఇతర మతాలతో పాటుగా సిక్కిజం, జైనిజం, బుద్ధిజం, హిందూయిజం, ఇస్లాం, క్రిస్టియానిటీ వీటితో పాటుగా సాయి మతం లేదా సాయిజం అనేది ఏదైనా ఉందా? వీళ్ళ పేరు సృష్టించి క్రియేట్ చేసి సాయిబు మతం గొడవ చేస్తున్నారనమాట. అంటే విరక్తి వచ్చేసి ఈ సాయిని ఫాలో అయ్యే వాళ్ళు వేరే మతంగా వెళ్ళిపోండి అనేసి వీళ్ళు ప్రచారం చేయటం, ఆ విధంగా హిందుత్వాన్ని చీల్చడం. వీళ్ళ ఐడియాలజీ కెమెరా వెనక ఎలా ఉంటుందో కెమెరా ముందు ఎలా ఉంటుందో నాకు తెలుసు కాబట్టి నేను స్టాండ్ తీసుకున్నా. హిందూ ఐక్యత చాలా ఇంపార్టెంట్, హిందువులు కలిసి ఉండాలి. ఒకవేళ సాయిని ఫాలో అయిన గురువుగా ఫాలో అవ్వాలని నేను చెప్తున్నాను. సాయిబాబా ఏదో దేవుడు, పరమాత్మ, లీలలు, చమత్కారాలు, అద్భుతాలను నేను ఏమైనా చెప్పానా? ప్రతి వీడియోలో చెప్తాను, ఇది నేను సామాజికంగా మాట్లాడుతున్నాను, ఆధ్యాత్మిక పరంగా మాట్లాడటం లేదు. ఆధ్యాత్మిక వీడియోస్ ఏమైనా ఉంటే కూడా నేను గోవింద సేవ ఛానల్లో చేస్తాను చెప్పా స్పష్టంగా. చెప్పినా సరే ఏదో కేసులకి భయపడి వీడియోలు చేయాల్సిన అవసరం ఏంటండి? షిరిడి సంస్థానంలో ఫోన్ చేశారు, చెప్పేసా అయ్యా బాబా నేను ఆరంభంలో చేస్తుంది నిజమైన వీడియోస్ చేశాను, తర్వాత నాకు ఈ సంఘ వాళ్ళు చెప్పారు 2024లో తీసేస్తా ప్రైవేట్లో పెట్టాను, ఆ తర్వాత నేను ఇప్పుడు చేయలేదు వాళ్ళు చెప్పారు కాబట్టి అని చెప్పేసా. వాళ్ళు సరే అమ్మా అన్నారు, అయిపోయింది. అక్కడికి వీడియోలు చేయాల్సిన అవసరం నాకేంటి? వీళ్ళు ఏమంటారు? డబ్బులు పుచ్చుకుంది, లాలూచి పడింది సాయిబాబా మీద.
ఏది నువ్వు డబ్బులు పుచ్చుకున్నావు కదా లలిత్ కుమార్, వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకుంటున్నట్టు డిమాండ్ చేస్తున్నట్టు పెద్ద ఒక వీడియో రికార్డే ఉంది కదా, పెద్ద ఎవిడెన్స్. సోషల్ మీడియాలో బ్లాక్ మెయిలర్ అని కొడితే నీ పేరే వస్తుంది మరి. కాబట్టి వీడియో కాదు, కనీసం ఆడియో రికార్డ్ అయినా ఉందా నేను డబ్బులు పుచ్చుకున్నట్టు? నీ దగ్గర ఏం ప్రూఫ్ ఉందని మాట్లాడుతున్నావు? ఇదిగో భగవద్గీత ఇదే పట్టుకుని ప్రమాణంగా చెప్తున్నాను, నా పిల్లల మీద ప్రమాణంగా చెప్తున్నాను, నా సౌభాగ్యం మీద ప్రమాణంగా చెప్తున్నాను, కృష్ణ పరమాత్మ సాక్షిగా చెప్తున్నాను. ఈ షిరిడీ సంస్థను వాడి దగ్గర ఉండి ఎవరి దగ్గర ఉండి నేను పైసా పుచ్చుకోలేదు. అయినా బైదివే నీకు విషయం తెలుసా, నీకు బాగా తెలుసు, నేను ఎవరి దగ్గర డబ్బులు పుచ్చుకోను, అమ్ముడు పోను, డబ్బులు కాసుపడను. ఈ విషయం నీకు బాగా తెలుసు. ఒకసారి నువ్వే అన్నావు ఫోన్ చేసినప్పుడు, మేమైనా డబ్బులు తీసుకుని వీడియోలు చేస్తావమ్మా, నువ్వే రోజు ఫోన్పేలు అవి కూడా పెట్టుకొని ఎవరి దగ్గర పైసా తీసుకో అనే మాట గతంలో నీవే మాట్లాడావు నాతో, ఫోన్లో గుర్తుందా? నా వీడియోస్లో ఎన్నోసార్లు సాయి భక్తులను సూచించి ఈ ప్రస్తావన తీసుకొస్తూ ఉంటా, వినండి. అందరికీ బాధ కలిగించే అంశం ఏంటంటే సాయిబాబా విషయంలో టెంపుల్లో కింద సాయిబాబా కాళ్ళ దగ్గర శివలింగం పెట్టుకోవడము, సాయిబాబా కాళ్ళ కింద ఈ కూర్మాలు అవి పెట్టడము, సాయిబాబాని శేషబాన్ మీద పడుకోబెట్టడము, కృష్ణుడిలాగా ఇట్లాంటివన్నీ కూడా కొంచెము తీసేస్తే మంచిది. ఎందుకంటే ఎవరికి బాధ కలగకూడదు కదా. ఈ సాయిబాబా భక్తులు ఎవరైతే ఉన్నారో సాయిబాబాని ముస్లిం అంటే మేము ఒప్పుకోము, మాకు బాధ కలుగుతుంది అని ఒక అస్వేచ్ఛ మీకు ఉన్నప్పుడు సాయిబాబాని శివుడి గెటప్పు, రాముడి గెటప్పు, కృష్ణుడి గెటప్పు ఇట్లాంటివన్నీ వేసి కాళ్ళ దగ్గర దేవతా విగ్రహాలు, శివలింగాలు లాంటివి పెట్టినప్పుడు మరి ఆయా దేవతలను పూజించే హిందువులు కూడా బాధ కలుగుతుంది కదా. ఈ ఒక్క విషయం గుర్తుపెట్టుకొని వర్తిస్తే బాగుంటుందని సూచిస్తున్నాను నేను. ఎంతకంటే ధర్మంగా ఎవరు మాట్లాడతారు లలిత్ కుమార్? అలు చీబడిపోయింది, ఎవరెవరితోటే కలిసిపోయింది, ఈ డైలాగులన్నీ నువ్వు మాట్లాడతావు. ఈ విషయం నేను లెక్కలనే వీడియోస్లో చెప్పాను. సాయిబాబాని సాయిబాబాగా ఆరాధించుకోండి, ఏ ఇబ్బంది లేదు. ఇతరాతర దేవతలు ఉన్నప్పుడు ఒక సముచిత స్థానం ఇచ్చేసి పెట్టండి, కాళ్ళ దగ్గర పెట్టకండి. అలాగే రకరకాల గెట్టపులు వేసేసి ఈ గుళ్ళు కట్టేటప్పుడు గుళ్ళ మీద పెట్టేయడము, కృష్ణుడి గెట్టపులోనో, రాముడి గెట్టపులోనో, శివుడి గెట్టపులోనో ఇలాంటివి చేయకండి, కొందరికి బాధ కలుగుతుంది. సాయిబాబా గారిని సాయిబాబా గారిలాగా ఆరాధించుకోండి అని నేను లెక్కలేనన్ని సార్లు గోవింద సేవ ఛానల్లో చెప్పుంటా. మీరు ఇప్పుడు చెబుతున్నారు డిమాండ్లు అనేసేసి. ఈ విషయం నేను ఎన్నోసార్లు చెప్పాను, నా ఛానల్ ఆరంభం నుండి చెబుతూనే వస్తున్నా. చెప్పొచ్చు, ప్రేమగా చెప్పొచ్చు లలిత్ కుమార్, దానికి గొడవ చేయక్కర్లేదు, కేసులు పెట్టారు కదా అనేసి మీరు గొడవ చేస్తున్నారు. ఆమె మా పేర్లు తీయకుండా మాట్లాడినప్పుడు మేము మాత్రం తన పేరు ఎందుకు తీయాలి? అలాగే తను ఎంతో దిగజారిపోయి వ్యక్తుల మీద కోపంతో ధర్మానికి హాని చేయాలని పూనుకుంటున్న విషయాన్ని అట్లీస్ట్ హిందూ సమాజము, ఎస్పెషల్లీ శ్రీ వైష్ణవ సమాజం అందరూ కూడా గుర్తించండి. ఎందుకంటే పాపం ఓకే, శివుణ్ణి అంగీకరించడానికి ఇబ్బంది, అమ్మవారిని అంగీకరించడానికి ఇబ్బంది, లేకపోతే వారాహి అమ్మవారిని అంగీకరించడానికి ఇబ్బంది, కానీ సాయిబాబా విషయంలో ఎంతో పెద్ద మనసు చేసేసుకుని సాయికి అనుకూలంగా మారిపోయింది, సాయి భక్తులకు అనుకూలంగా మారిపోయింది. ఓకే 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 బాగుంది. అయితే ఎవరిని అంగీకరించాలి, ఎవరిని అంగీకరించకూడదు అనేది వాళ్ళ వ్యక్తిగతము, వాళ్ళ కుటుంబ పరంపర, వాళ్ళ పరంపరను అనుసరించి వాళ్ళు ఏవో సాధన చేసుకుంటుంటారు. అందులో నీ సలహా అవసరం లేదు కదా. రెండవ విషయం, వారాహి అమ్మవారి విషయంలో జరుగుతున్న బిజినెస్లో వారాహి దొంగపీఠాలు పెట్టేసి మహిళల్ని మోసం చేస్తూ ఉంటే, క్రిస్టియన్స్ చెప్పించినట్టు అబద్ధపు సాక్ష్యాలు చెప్పించి ఇన్స్టాగ్రామ్లో పెట్టి బాగా డబ్బులు దండుకుంటే, కోట్లు దండుకుంటూ ఉంటే దాని గురించి ఫైట్ చేశాం. అలాగే ఈ వారాహి విషయంలో పండితులు రెండు వర్గాలుగా ఉన్నారు. ఒకళ్ళేమో చేసుకోండి అద్భుత ఫలితాలు వస్తాయని, ఇంకొందరేమో వద్దు, వాడి జోలికి తెలుసో తెలియకుండా గృహస్థులు వెళ్ళొద్దు, ఇలాంటివన్నీ యూట్యూబ్లో చెప్తున్నారు, వెనకండి అనేసి రెండు వర్గాలుగా చెప్తున్నారు. వాడికి సంబంధించి కూడా నేను భగవద్గీత శంకర భాష్యము, పరశురామ కల్పసూత్రము ఇత్యాదివి తీసి దాంట్లో వారాహి గురించి ఏముంది అనేది సప్రమాణికంగా వివరిస్తూ వీడియోలు చేస్తే, ఆ వీడియోలకి టోపియమ్మ గురించి అవేర్నెస్ కలిగిస్తూ నేను చేసిన వీడియోస్కి నండూరు శ్రీనివాస్ అనే వ్యక్తి యూట్యూబ్ నా ఛానల్ మీద 3 స్ట్రైక్లు వేశాడు. ఆ విషయం కూడా నీకు తెలుసు కదా లలిత్ కుమార్. దిగజారిపోయాను ధర్మం అనేసి నువ్వు మాట్లాడకు, ధర్మం గురించి అసలు నువ్వు మాట్లాడకు లలిత్ కుమార్. దేవుడి దేవల్ల యూట్యూబ్ ఒక స్ట్రైక్ ఏదో కన్సిడర్ చేయలేదు, 90 డేస్గా స్ట్రైకులు పోయాయి, గోవింద సేవ ఛానల్ నిలబడింది. ఆ విషయం కూడా నీకు తెలుసు కదా లలిత్ కుమార్. వారాహి గురించి ఈ దువ్వాడ శివప్రసాద్ కూడా వీడియోలు చేశాడు, రకరకాల క్షుద్ర పూజలు నండూరు ప్రోత్సహిస్తున్నాడు అది ఇదని. మరి నువ్వు ఆ దువ్వాడ మీద వీడియో చేయవా లలిత్ కుమార్? నేనేనా వారాహి విషయంలో నాకు నచ్చలేదనేసి వారాహి అంటే ఈవిడ అంగీకరించదని మాట్లాడుతున్నావు? అంగీకరించడం కాదు, ఆ ట్రెండ్ వచ్చినప్పుడు ఆ ట్రెండ్ పెడితే బిజినెస్ జరిగింది, ఆ బిజినెస్ స్టాప్ చేయడానికి ట్రై చేస్తాం. ఆ బిజినెస్లో ఎక్కువ మోసపోయింది మహిళలే. దొంగ వారాహి పీఠాలు పెట్టారు మహిళలు పోటాపోటీగా, తెలంగాణలోనూ ఆంధ్రలోనూ కోట్లు సంపాదిస్తున్నారు. మన హిందూ మహిళలే ఎక్కువ టార్గెట్ చేయబడుతున్నారు, మోసపోతున్నారు. కాబట్టి గళమెత్తాం లలిత్ కుమార్. దాంట్లో దువ్వాడ శివప్రసాద్ కూడా మాట్లాడాడు ఆ విషయం గురించి, సూర్య అకోండి గారి గురించి మాట్లాడారు ఆ విషయం గురించి. వాళ్ళందరూ కూడా ద్వేషమైన లలిత్ కుమార్. నేను నాకు ఒక్కదానికి ద్వేషమను, వాళ్ళందరూ ధర్మం కోసం పనిచేస్తారు లలిత్ కుమార్. ఇతర దేవతలను యాక్సెప్ట్ చేయదు కానీ సాయిబాబాని యాక్సెప్ట్ చేస్తుంది అని చెప్తున్నావు లలిత్ కుమార్.
విష్ణువుని వదిలేసావా, షిరిడి సాయిబాబాని పట్టుకున్నావా, వైష్ణవాన్ని సాయిపుతో కలుపుతావా అని నోటికి వచ్చినట్టు నోటికి అదుపు లేకుండా మాట్లాడతావు. ఇప్పుడు ఇతగాడి ఏజెండా ఏంటంటే ఇప్పుడు వైష్ణవుల్ని నా మీద కుసుగొల్పాలన్నమాట. అది కలలో కూడా జరుగుతుంది. భాగవతులకి భాగవత హృదయం తెలుస్తుంది. అంటే క్రిస్టియన్ మతంలో నేర్చుకొని వచ్చేసి వితండవాదాలు, అహంకార మాటలు, ఏదో ఒక రకంగా ఒక విషయం పట్టుకొని గుడ్డు మీద ఈక బీగినట్టు పీకడము, ఏదో ఒకటి మాట్లాడి వాళ్ళకే జుట్లు పట్టి కొట్టించడము, ఇరికించడం, ఇవన్నీ మీకు సర్వసాధారణం. ఇలాంటి కౌంటర్ వీడియోలో చేసుకొని మీరు 10 సంవత్సరాల నుంచి బతుకుతున్నారు. ఒకసారి వినయ్య లలిత్ కుమార్. ఇప్పుడు నేను మీకు వివరించి చెప్పే ప్రయత్నం చేస్తాను. ముందుగా ఒక డిస్క్లైమర్ ఏంటంటే, షిరిడి సాయిబాబా నాకు గురువు కాదు, నాకు దేవుడు కూడా కాదు. ఒక ఛానల్ ఆరంభంలో వీడియోస్ చేశాను, 1 year నుండి చేయడం లేదు. దీనికి సంబంధించి అసలు నా కోణం ఏంటి, నా వ్యూస్ ఏంటి, ఎందుకని నేను వీడియోస్ చేయకుండా మౌనంగా ఉండిపోయాను, ఇదంతా కూడా చెప్పే ప్రయత్నం చేస్తానని మొత్తం ఇంతకొంది వివరించి చెప్పా. షిరిడి సాయిబాబా నాకేం గురువు కాదు, నాకు దేవుడు కూడా కాదు. నేను ఇంతకుముందు వీడియోస్ చేశాను, మీరు ఇప్పుడు చేస్తున్నారు. నేను ఆరంభంలోనే చేశాను, తర్వాత నాకు ఆర్ఎస్ఎస్ వాళ్ళు చెప్పారు వద్దమ్మా అనేసి, వాళ్ళు చెప్పారనేసి నేను ఇంకా చేయడం లేదు. వాళ్ళ పెద్దలు హిందుత్వం కోసమే పోరాటం చేస్తాం, దేశవ్యాప్తంగా ఉన్నవాళ్ళు 50 సంవత్సరాల పైచిళ్ళకు ఉన్నవాళ్ళు నాకు చెప్పారు. వాళ్ళు చెప్పినప్పుడు వినాలి కదా అనేసి నేను చేయడం లేదు, దాని జోలికి పోలేదు. ఇప్పుడు కూడా నేను తీసుకుంది ఒక సామాజిక పరంగా స్టాండ్ తీసుకున్నాను. కానీ నేను ఈ మధ్య కాలంలో చేసిన వీడియోస్లో ఎక్కడైనా షిరిడి సాయిబాబా దేవుడు అండి, గొప్ప ఆధ్యాత్మిక గురువు అండి, గొప్ప ఆచార్యుడు అండి, మీరందరూ నమ్మండి మొక్కండి అని నేను ఎక్కడైనా చెప్పానా? ఏం చెబుతున్నాను, సాయి మతం అనే పేరు వాడొద్దు. సాయి మతం పేరుతోటి మన హిందువుల్లోనే అంతర్భాగంగా ఉన్న ఈ సాయిబాబా ఫాలోవర్స్ని రెచ్చగొట్టి వాళ్ళకి మేము సాయి మతంగానే ఉంటాము అనే పరిస్థితి తీసుకురావద్దు, హిందుత్వంలో చీలికలు వస్తాయి అని చెప్తున్నాను నేను. రెండవ విషయం ఏంటి, సాయి సచరిత్రలో ఈ సాయిబాబా అనే ఆయన ముస్లిమ్స్ తోటి ఉన్నట్టుగా ఉంది, హిందువులతోటి కూడా ఉన్నట్టుగా ఉంది. కొన్ని ముస్లిం ఆచారాలు పాటించినట్లు ఉంది, హిందూ ఆచారాలు పాటించినట్లు ఉంది. అల్లా మాలిక్ అంటాడు అన్న విషయం నేనే చెప్పాను. మరణించడానికి ముందు అతడు రామాయణం 3 సార్లు చదివించుకున్నాడు అన్న విషయము నేనే చెప్పాను. నేను దాచిపెట్టింది ఎక్కడ? ఎందుకు ఎప్పుడు చూసినా గుడ్డు మీద ఈకలాగే ప్రయత్నం చేస్తావు? ఏదో ఒకటి ప్రతిరోజు వీడియోస్ కావాలి, ఎవరో ఒకరి మీద కౌంటర్లు వేసుకోవాలి, వేస్తుంటే మీకు గడుస్తుంది, ఇదే మీకు ప్రొఫెషన్. ధర్మం మీద నీకు శ్రద్ధ ఉన్నప్పుడు ఈ దువ్వాడ శివప్రసాద్ వైష్ణవుల మీద బడి వీడియోలు చేసుకుంటూ పోయిన రోజు నువ్వు కౌంటర్ వీడియో ఒకటి కూడా చేయలేదు. అంటే వైష్ణవ సాంప్రదాయం పైన దాడి చేస్తుంటే నోరెత్తవా నీవు? పైగా ఫోన్లో కూడా బాగా సమర్థించి మాట్లాడావు. మేమేం పట్టించుకోము, నీ ఇష్టం వచ్చింది నువ్వు చేసుకో, మేము చెప్తే వినడం లేదు. మీరందరూ కలిసి తిరుగుతారు, కలిసి ఉంటారు, కలిసి ప్లాన్ చేసుకొని వీడియోలు చేస్తారు, ఒకరికొకరు సపోర్ట్గా ఉంటారు, ఎక్కడికైనా కలిసి వెళ్తారు, ఫండ్ కూడా కలిసి పంచుకుంటారు మీరు. ఓకే, రత్నాల వ్యాపారాన్ని బ్లాక్మెయిల్ చేసిందంటే మీరిద్దరూ ఉన్నారు. 13 లక్షలు ఇచ్చాను, 1,50,000 ఇచ్చాను, ఇంకొక 50-60 లక్షలు డిమాండ్ చేస్తారు. మొత్తం ఉన్నాయి ఆ మాటలు. ఎవరిని మోసం చేస్తావు లలిత్ కుమార్? మీ వ్యాపారం మీదే, మా వ్యాపారం మాది, ఈ డబ్బులు ఇచ్చేస్తే ఈ వీడియోలు ఉండదు, ఈ బాధితులు గొడవ ఉండదు, ఎవరిని మీ మీదకు రానివ్వము, అంత స్పష్టంగా మాట్లాడుతున్నావు కదా. నీవేంటి ధర్మం గురించి మాకు చెప్పేది? ఏదో అంటున్నావు నువ్వు, పెద్ద అధర్మం చేస్తుంది సాయి భక్తులకి సపోర్ట్గా ఉండి అని. నీ గురువు వద్దపర్తి గారు అధర్మాన్ని గుడి కట్టించారయ్యా. అక్కడి నుంచి మొదలుపెట్టు, పోరాటం అక్కడి నుండి మొదలుపెట్టు. నేను స్టాండ్ ఎక్కడ తీస్తాను? ఒక సామాజికపరమైన బాధ్యతతో స్టాండ్ తీసుకున్నాను. హిందుత్వం చీలకూడదు. ఇప్పటికీ జైన మతంగా చీలిపోయింది, బౌద్ధ మతంగా చీలిపోయింది, సిక్కు మతంగా చీలిపోయింది. ఇప్పుడు సాయి మతంగా మీరు చీల్చడానికి కుట్ర చేస్తున్నారు. ఎందుకంటే కేవలం అహంకారం, మా మీద కేసులు పెడతారా అని ఒక అహంకారంతో మీరు గొడవలు చేస్తున్నారు. కానీ ధర్మం మీద మీకు శ్రద్ధ ఉంటే మొదటి నుండి చేసేవాళ్లే కదా. 10 ఏళ్ల నుంచి కూర్చొని కేసులు పెట్టిన తర్వాత ఇప్పుడు ఉధృతం చేసి ఆ సనాతన ట్రావెలర్ మీరు కొట్టుకుంటున్నారు. మీ పక్క నుండి మరి మీకు సపోర్ట్గా వీడియోలు చేసిన రోజే ఉన్నా మీతో కలిసిపోయినట్లు కాదు. ధర్మం కోసం సత్యభామ నిలబడి వీడియోలు చేసింది. ఇప్పుడు ఈ సాయి భక్తుల పక్కన స్టాండ్ తీసుకొని అట్లా వద్దు, ఏదైనా ఉంటే పరిష్కారం చేసుకుందాము, ఇంక క్రిటిసైజ్ చేయొద్దు, కలిసి ఉండాలి అందరూ మాట్లాడుతుంటేనేమో లాలూచి పడింది, దిగజారిపోయింది, అధర్మం వైపు పెడుతుంది. మీ పక్క నుంచి ఉంటే ధర్మమా? ఇదే హిందువులు సాయి భక్తులు వాళ్ళ పక్కన నిలబడి కలిసి ఉందామని మాట్లాడటం అధర్మమా? ఈ కోసం పనిచేస్తే ధర్మం కోసం పనిచేసినట్టు, వీళ్ళ కోసం పనిచేస్తే లాలూచి పడుతున్నట్లా? ఈ మాటలు మాట్లాడే కదయ్యా 10 ఏళ్ల నుంచి నువ్వు బతుకుతున్నావు, యూట్యూబ్లో బతుకుతున్నావు లలిత్ కుమార్. ఇంకేదో ఒక బుక్ చూపించి దానిలో శ్రీవారు అని సాయిబాబాను రాశారు, వెంకటేశ్వర స్వామి వారిని అనాలి అనేసి గొడవ చేస్తాను. నేను చూపించింది సాయి సచరిత్ర షిరిడి సంస్థాన్ వాళ్ళ బుక్ ఓల్డ్ వర్షన్. నువ్వు చూపిస్తుంది అంతకంటే పెద్ద బుక్, దాంట్లో 500-600 పేజీలు ఉన్నాయని నువ్వే చెప్తున్నావు. ఇందులో 300 పేజీలు మాత్రమే ఉన్నాయి. బహుశా నీవు చూపిస్తున్న బుక్ విమలా శర్మ అనే ఒక సాయిబాబా భక్తురాలైన బ్రాహ్మణ మహిళ రాసిన పుస్తకం అయి ఉండొచ్చు. ఇంకా విపులీకరించి వర్ణనలు ఎక్కువగా చేసేసి ఉంటాయి, రకరకాల వర్షన్స్ ఉంటాయి. నువ్వు ఆ బుక్ తీసుకున్నావు. రెండో విషయం, అంతకుముందే 250 రూపాయలు బడే బాబాకో అబ్దుల్లాకో ఇచ్చేసి ఏదో అల్లా వెలిగించిన దీపం అల్లా దగ్గరికే వెళ్ళిపోతుంది అనేసి చెప్పాడు. అవును చెప్పాడు, ఉంది, ఈ బుక్లో కూడా ఉంది ఆ విషయం. అదే చెప్తున్నాను కదా, ఎక్కడ దాచిపెట్టలేదు. అల్లా మాలిక్ అన్నాడు,
ముస్లిమ్స్తోనూ ఉన్నాడు, హిందువులతోనూ ఉన్నాడు. బడే బాబాకి 50 రూపాయలు ఇచ్చాడనేసి నువ్వు చెబుతున్నావు. అదే సాయిబాబా షిరిడీలోనే ఒక శివాలయము, ఖండోబా ఆలయము, ఒక గణపతి, మారుతి ఆలయాలు మరమ్మతులు చేపించాడన్న విషయం కూడా ఉంది కదా. చెప్తే రెండూ చెప్పాలి కదా. అది ఇది రెండూ చెప్పు. ఇక్కడ ఒకటే విషయం చెప్తాను, సాయి సచరిత్ర అందరు చదవండి, అద్భుత ఫలితాలు వస్తాయి. ఇలాంటివి ఏమి నేను మాట్లాడటం లేదు. ఇది ఆధ్యాత్మిక పరమైన ప్రసంగం కాదు లలిత్ కుమార్. ఒక మాట నీకు నిజంగా అర్థం చేసుకోవాలనిపిస్తే అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, మన ప్రవచనకారులు, మన స్వామీజీలు, మన బాబాజీలు, మన సాధ్వీజీలు భారతదేశ వ్యాప్తంగా వాళ్ళే చెప్పి పుస్తకాలు రాసి ప్రచారం చేశారు. ఈ రామాయణాలు, భారతాలు, భగవద్గీతలు ప్రజలకు అందుబాటులో లేని రోజుల్లో, అందరికీ ఇవి అర్థం కాని రోజుల్లో చాలా తేలికగా సాయిబాబాని దగ్గర తీసుకున్నారు. 40-50 ఏళ్ళ నుండి నడుస్తూ వస్తుంది. అవునా కదా. వాళ్ళు నమ్మారు, వాళ్ళు విశ్వసించారు, వాళ్ళ మానాన్ని వాళ్ళు ఏమో చేసుకుంటున్నారు. ఈ సాయి భక్తులు ఏమి చర్చలకి మసీదులకి పోవడం లేదు కదా. గురువుగానే తీసుకున్నారు. గురువు దైవంతో సమానం అని మనకు శాస్త్రాల్లో ఉంది. ఎవరైనా గురువుని వాళ్ళ దేవుడిగా చూడకపోతే వాళ్ళు గురువుగా భావించుకోలేరు. ఎవరైనా సరే అంతే కదా. వాళ్ళ ఆచార్యులను వారు దైవంగానే భావిస్తారు, వాళ్ళు దైవంగా భావించుకుంటారు. భావించుకొని అభ్యంతరం లేదు. కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి. సాయిబాబా కాళ్ళ దగ్గర విగ్రహాలు పెట్టడము, లేకపోతే ఈ సాయిబాబాని కృష్ణుడుగాను శివుడుగాను చూపించడం, ఇవంతా రాంగ్ అనేసి నేను కూడా చెప్పుకుంటూ వస్తున్నాను. ఇంతవరకు కరెక్ట్ కాదు, సర్దుకోండి అనేసి చెప్పడం నీకు ధర్మం. కానీ నువ్వేం చేస్తున్నావు, తెల్లారు లెగిస్తే సాయిబు మతము, సాయి మతము అనేసి జనాలను రెచ్చగొడుతున్నావు. దానివల్ల ఏమవుతుందో తెలుసా, ఈ సాయిబాబాని ఎవరైతే మనస్ఫూర్తిగా అంగీకరించిన వాళ్ళు, సాయిబాబాని వదులుకోనే వాళ్ళు ఉంటారో వాళ్ళందరూ సాయి మతం పేరుతో చీలిపోతారు. లలిత్ కుమార్, నువ్వు అది కోరుకుంటున్నావా చెప్పు? నువ్వు అది కోరుకుంటున్నావా? హిందుత్వం చేరడం కోరుకుంటున్నావా నువ్వు? అవైదికం అని మాట మాట్లాడకూడదు. చాలా అవైదికాలు ఉన్నాయి. ఎందుకంటే అలా 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 కలిసిపోయాయి. జనాలు విశ్వసిస్తున్నారు. రకరకాల గుళ్ళు. నీకు ఒక 40-45 సంవత్సరాల వయసు ఉంటుందని నేను భావిస్తున్నా. నీవు పుట్టినప్పుడు లేని కొత్త గుళ్ళు ఇప్పుడు రాలేదా? కొత్త దేవతలు, కొత్త గుళ్ళు, కొత్త స్వామీజీలు, కొత్త బాబాజీలు ఇప్పుడు రాలేదా? హిందుత్వంలో కలిసిపోలేదా? జనాలు ఫాలో అవ్వడం లేదా? హిందూ ఐక్యత అంటే ప్రతి ఒక్కళ్ళని వైష్ణవులను పట్టుకొని వీళ్ళు శివుడిని అంగీకరించారు, అమ్మవారిని అంగీకరించారు, వీళ్ళని చేల్చడం. సాయిబాబా భక్తులను పట్టుకొని సాయి మతం అని వాళ్ళని చేల్చడం. ఎవరు సాధారణ వాళ్ళు చేసుకుంటుంటే వాళ్ళందరినీ చేల్చడం, వాళ్ళందరి విషయాల్లో వేలెత్తి చూపించడం. ఎప్పుడు వేలెత్తి చూపించాలి? ఏదైనా బిజినెస్లు జరుగుతూ ఉంటే అడగాలి. ఇప్పుడు సాయిబాబా విగ్రహంలో నీళ్లు గారుతున్నాయి, ఇట్లాంటి ప్రచారాలు జరిగినప్పుడు అవి నేను కూడా ఖండించాను. సాయిబాబా ఏ ఉంగరం పెట్టుకోమని చెప్పాడు, ఆ రంగురాళ్ళు పెట్టుకోమని చెప్పాడు, సాయిబాబా ఈ యంత్రం వాడమని చెప్పాడు అని రకరకాల యూట్యూబ్లో వీడియోస్ లాంటివి వస్తుంటే నేను ఖండించేసాను. సాయిబాబా ఎప్పుడు చెప్పాడు అవన్నీ? ఆ పేరుతో బిజినెస్లు జరుగుతున్నాయని నేను ఖండించాను. ఇప్పుడు ఖండిస్తాను, తర్వాత కూడా నా దృష్టికి వచ్చినప్పుడు నేను ఖండిస్తాను. నేను రెడీగా ఉంటాను. అంత ధర్మం మీద నిష్ఠ ఉంటే మీ గురువు వద్దుపర్తి పద్మాకర్ గారిని అడుగు. వేదాలు శాస్త్రాలు చదివి సాయిబాబా గుడి ఎందుకు కట్టించావు అని ఫస్ట్ అక్కడి నుంచి నీ ధర్మం గురించి స్టార్ట్ చేయి. నేను ఏదో వాళ్ళ పక్కన స్టాండ్ తీసుకుంది కలిపి ఉంచడం కోసము. వేడగొట్టడం మీకు లక్ష్యం అయితే కలిపి ఉంచడం నాకు లక్ష్యం. నా వైష్ణవ సాంప్రదాయం నేను పాటించుకుంటా, ఇంకొక సాంప్రదాయం పాటించుకుంటారు. ఎవరి సాంప్రదాయం వాళ్ళు పాటించుకుంటారు, ప్రచారం చేసుకుంటారు. ఎవరు నమ్మేది వాళ్ళు నమ్ముతారు. విష్ణువును మాత్రమే నమ్మేవాళ్ళు వాళ్ళనే నమ్ముతారు. శివుని నమ్మేవారు ఆ పద్ధతే నమ్ముతారు. అట్లా అని పక్క విషయం గురించి మాట్లాడకూడదని లేదు కదా. పక్క విషయం గురించి నేను గొడవలు అవుతూ ఉంటే సపోర్ట్గా మాట్లాడింది కలిపి ఉంచడం కోసము. గుర్తుపెట్టుకో, సాయి మతము, సాయిబు మతం అనేసి మీలా గరిచి గొడవ చేసి గొడవలు సృష్టించడానికి చీల్చడం కోసం కాదు. ఇంకా దుర్మార్గమైన మాట్లాడావు నువ్వు లలిత్ కుమార్. నీలాగా సమర్థించే వాళ్ళు ఉంటే బహుశా సాయి సీతల కళ్యాణాలు కూడా జరిపించేసే ప్రమాదం ఉంది ఈ భక్తులు ఇద్దరు. ఇంత నీచంగా నీయే మాట్లాడగలుగుతావు లలిత్ కుమార్. సాయి సీతల కళ్యాణం కూడా నడిపించే ప్రమాదం ఉంది. ఇవి కూడా ఫ్యూచర్లో నడిపిస్తారు, దేవాలయాలు ఇలాంటివి కూడా జరుపుతారు అనేసి లేని సలహాలు ఇస్తున్నాడు అనమాట. ఇప్పుడు ఒక ఫేక్ వేద పండితుడు సాయి గోదా కళ్యాణం అనేసి జేరుస్వామి వారి మీద విషం చిమ్ముతూ ఒక అసత్య ప్రచారం చేస్తూ సాయిని ఈ గోదాదేవిని పక్కన పెట్టి ఒక ఫేక్ ఏఐ తోటి పోస్టర్ క్రియేట్ చేసేసి బాగా ప్రచారం చేశాడు. ఆ కంటెంట్ బాగా నచ్చింది నీకు. నీవేమో సాయి సీతల కళ్యాణం అనేసి నీవు ప్రమోట్ చేస్తున్నావు, లేని కొత్త ఐడియాలజీ ఇస్తున్నావు. నువ్వు ఎన్ని మాట్లాడినా సరే నీ మాటలు ఎవరు విశ్వసించరు లలిత్ కుమార్. ఇది అధర్మం అనుకుంటే ఈ అధర్మాన్ని ముందు మీ గురువు గారు వద్దిపర్తి పద్మాకర్ గారి దగ్గరికి వెళ్ళి ప్రశ్నించి, ఈ అధర్మానికి వంతా పాడింది వద్దిపర్తి పద్మాకర్ గారు. సాయి సచరిత్ర అత్యద్భుతముగా శివుడితో పోల్చి ప్రవచనాలు చెప్పింది వద్దిపర్తి పద్మాకర్ గారు. సాయిబాబాకి గుడి గట్టి పూజలు చేస్తుంది వద్దిపర్తి పద్మాకర్ గారు. దుర్గా సప్తసతి అని ఉంటుంది కదా,
సత్యసాయి సప్తసతి అని సాయిబాబా రెండవ అవతారం నేను అని ప్రచారం చేసుకున్న సత్యసాయిబాబా గారి పైన సత్యసాయి సప్తసతి అనేసి స్తోత్రాన్ని రచించింది వద్దిపర్తి పద్మాకర్ గారు. కాబట్టి నీ పోరాటం వెళ్ళేసేసి ఫస్ట్ అక్కడ చెయ్యి. ఆ సాయిబాబా మీద చరిత్రలు నేనే రోజు పారాయణాలు చేయమని చెప్పలేదు, ఏ రోజు ప్రవచనాలు చెప్పలేదు. సాయిబాబా సచరిత్ర గురించి అత్యద్భుతంగా ఆయన శివస్వరూపము, పరమాత్మ స్వరూపము, త్రిమూర్త్యాత్మకము అది ఇది అనేసేసి నేను ఏ రోజు నా ఛానల్లో 3000 పైచిలకు వీడియోస్లో ఎప్పుడూ చెప్పలేదు. అవన్నీ చెప్పింది మీ గురువు వద్దిపర్తి పద్మాకర్ గారు. సాయిబాబా గుళ్ళు కట్టమని నేను ఎప్పుడు ప్రోత్సహించలేదు, గుడి కట్టి చూపించింది మీ గురువు వద్దిపర్తి పద్మాకర్ గారు. సాయిబాబా స్వరూపమైన సత్యసాయిబాబా గారికి సత్యసాయి సప్తసతి అనే గొప్ప స్తోత్ర మంజర్లు రచించింది మీ గురువు వద్దిపర్తి పద్మాకర్ గారు. వెళ్ళి అక్కడ అడుగు, అక్కడ నుంచి చేయండి పోరాటం, నీ ధర్మ పోరాటం అక్కడ నుంచి మొదలుపెట్టి. ఆయన పేరు కూడా ఎత్తకుండా మా మీద పెడితే వీడియోస్కి వ్యూస్ వస్తాయి, కంటెంట్ దొరుకుతుంది. అంతకు మించి ఏం చేయగలవు? ధర్మ పోరాటం కాదు, ఏమీ కాదు. ఆ విషయం మీకు బాగా తెలుసు. కేసులు పెట్టారు, మీకు అహంకారం కాబట్టి ఈగో హర్ట్ అయ్యి మా మీద కేసులు పెడతారు, మేము ఇంకా గొడవ చేస్తాం, ఏం చేస్తారు చేసుకోవడం, మీరు గొడవలు చేస్తున్నారు. అర్థమైంది లలిత్ కుమార్? ఈసారి మొహమాట పడొద్దులే, గులిబిందా అక్కర్ల పేరు వాడు, నేను కూడా నీ పేరు వాడతా. గోవిందా అనే పేరుని గులిబిందా అని మార్చేందుకు పాప మూట కట్టుకుంటావు. నా పేరే వాడు, నేను నీ పేరు వాడితే వీడియోస్ చేస్తాను. నీవు వీడియో చేయి, నేను వీడియోస్ చేస్తాను. చాలా తెలివిగా వైష్ణవ సాంప్రదాయాన్ని కూడా లాక్కొస్తున్నావు. చాలా తెలివిగా వైష్ణవులందరూ జాగ్రత్తగా ఉండండి సత్యభామతో అనేసేసి రెచ్చగొడుతున్నావు. ఎవ్వరూ రెచ్చిపోరు, అందరికీ తెలుసు ఈ విధానాలు ఏమిటో. కెమెరా వెనక మీరేంటి, కెమెరా ముందు మీరేంటి, మొత్తం అందరికీ తెలుసు. తెలియదని అనుకోవద్దు. వైష్ణవ సాంప్రదాయం పాటించే వాళ్ళు ఇంకేం మాట్లాడరా? సోషల్ ఇష్యూగా తీసుకొని నేను ఈ విషయం మాట్లాడుతున్నాను. ఆధ్యాత్మికంగా ఎక్కడ మాట్లాడాను? కలిసి ఉండాలని నేను కోరుకుంటున్నా. సాయిబు మతము సాయిబు మతము సాయిబు మతం అని గొడవలు చేసి హిందువుల్ని చీల్చడానికి మీరు రెచ్చిపోయి మాట్లాడుతున్నారు. చూద్దాం, ధర్మం ఎటు ఉంటే భగవంతుడు అటువైపు ఉంటాడు. నీ గేమ్ నువ్వు వాడు, నా గేమ్ నేను వాడతా. పైగా నువ్వు గేమ్ ఆడటానికి స్కానర్లు పెట్టుకొని డబ్బులు అవన్నీ వసూలు చేస్తావు. నేను పైసా తీసుకోను, ఎవరైనా ఇస్తానన్నా తీసుకోను, నాకు అవసరం లేదు. భగవంతుడు నేను తిని 10 మందికి పెట్టగలిగినంత శక్తి ఇచ్చాడు, నాకు అవసరం లేదు. నాకు ఏం లలిత్ కుమార్, నీ గేమ్ నువ్వు వాడు, నా గేమ్ నేను ఆడతా. చూద్దాం ఏం జరుగుతుందో. ఉంటా మరి. జై హింద్.